ఓం నమో వెంకటేశాయ. వెల్కమ్ టు లక్ష్మీ తెలుగు టెక్. నేను మీ మునిలక్ష్మిని. తిరుమల తిరుపతి దేవస్థానం లేటెస్ట్ అప్డేట్స్ కి స్వాగతం. ఈ వీడియోలో జూలై నెలకి సంబంధించి శ్రీవారి సేవ, నవనీత సేవ, పరకామణి సేవని ఎప్పుడు ఆన్లైన్ లో రిలీజ్ చేస్తున్నారు, అలాగే ఆగస్టు నెలకి సంబంధించిన ట్రస్టా స్కీమ్ కోటాలో దర్శనం టికెట్స్ అండ్ అకామిడేషన్ టికెట్స్ ని ఎప్పుడు ఆన్లైన్ లో రిలీజ్ చేస్తున్నారు అనే దానికి సంబంధించి టీటీడీ నుంచి అఫీషియల్ అప్డేట్స్ అయితే రావడం జరిగింది. వాటికి సంబంధించి ఇంకా ప్రస్తుతం తిరుమలలో భక్తుల రద్దీ ఎలా ఉంది, భక్తుల కొరకు టీటీడీ వారు తిరుమలలో చేస్తున్న ఏర్పాట్లు ఏంటి అనే వీటన్నింటి గురించి ఈ వీడియోలో వివరించే ప్రయత్నం చేస్తాను. సో ఈ వీడియో ఎక్కడా మిస్ కాకుండా చివరి వరకు చూసే ప్రయత్నం చేయగలరు. అలాగే వీడియోస్ చూస్తున్న ప్రతి ఒక్కరు పర్టికులర్ గా మన వీడియోస్ ని లైక్ చేసి షేర్ చేయాల్సిందిగా కోరుచున్నాను. అండ్ అలాగే టీటీడీకి సంబంధించిన ప్రతి లేటెస్ట్ అప్డేట్ ఇన్స్టెంట్ గా మీరు పొందడం కోసం మన ఛానల్ యొక్క టెలిగ్రామ్ గ్రూప్, వాట్సాప్ ఛానల్, అరట్టాయ్ ఛానల్ లో జాయిన్ అవ్వగలరు. ఆ మూడింటి యొక్క లింకులు ఈ వీడియో కామెంట్ సెక్షన్ లో పిన్ చేయడం జరిగింది. ముందుగా తిరుపతి తిరుమల జనరల్ శ్రీవారి సేవ, తిరుమల నవనీత సేవ, పరకామణి సేవలను జూలై నెలకి సంబంధించి భక్తులు బుక్ చేసుకోవడానికి ఈ నెల అంటే మే 26వ తేదీ మధ్యాహ్నం 3 గంటలకు టీటీడీ వారు ఆన్లైన్ లో రిలీజ్ చేస్తున్నారు. ఎవరైతే శ్రీవారి సేవని తిరుపతి తిరుమలకి సంబంధించి బుక్ చేసుకుంటారో ఆ భక్తులు మీరు ఏ తేదీలో అయితే ఆ సేవని బుక్ చేసుకుంటున్నారో ఆ తేదీ ఉదయమే తిరుపతికి కానీ తిరుమలకి కానీ చేరుకొని మీరు ఆ సేవకు రిపోర్ట్ చేయాల్సి ఉంటుంది. కానీ పరకామణి సేవని బుక్ చేసుకున్నటువంటి భక్తులు మాత్రం మీరు ఏ తేదీని సెలెక్ట్ చేసుకొని బుక్ చేసుకుంటారో ఆ ముందు రోజు మధ్యాహ్నం 2 గంటల నుంచి సాయంత్రం 4 గంటల లోపు తిరుమలలోని సేవా సదన్ 2లో ఆ సేవకు రిపోర్ట్ చేయాల్సి ఉంటుంది. కాబట్టి తిరుపతి తిరుమల జనరల్ శ్రీవారి సేవ, తిరుమల నవనీత సేవ, పరకామణి సేవలను ఎవరైతే జూలై నెలకి సంబంధించి బుక్ చేసుకోవాలి అనుకుంటున్నారో ఆ భక్తులందరూ మే 26వ తేదీ మధ్యాహ్నం 2:58 కల్లా ఈ టీటీడీ అఫీషియల్ బుకింగ్ వెబ్సైట్ ఆర్ మొబైల్ యాప్ లో లాగిన్ అయి రెడీగా ఉండి బుక్ చేసుకోవాల్సిందిగా కోరుచున్నాను. అసలు ఈ సేవలు అంటే ఏంటి, ఏ సేవలకి ఎవరెవరు అర్హులు, ఇంకా ఈ సేవల్ని సింగిల్ గా కావచ్చు, 10 మంది నుంచి 15 మంది సభ్యులు గ్రూప్ గా కావచ్చు ఎలా బుక్ చేసుకోవాలి అనే దానికి సంబంధించి లైవ్ లో స్టెప్ బై స్టెప్ 2 డెమో వీడియోస్ చేసి మన ఛానల్లో పోస్ట్ చేస్తున్నాను. ఆ 2 వీడియోస్ యొక్క లింకులు ఈ వీడియో కామెంట్ సెక్షన్ లో పిన్ చేయడం జరుగుతుంది. ఇంకా చూడని శ్రీవారి భక్తులు ఆ వీడియోస్ ని కూడా ఒకసారి చూడగలరు. ఇక నెక్స్ట్ తిరుపతి తిరుమల కాకుండా ఇతర ప్రదేశాలలో అంటే చెన్నై, హైదరాబాద్, భువనేశ్వర్, విశాఖపట్నం, ఉపమాక, కన్యాకుమారి ఇలా ఇతర ప్రదేశాలలో ఉన్న టీటీడీ ఆలయాలలో జూలై నెలకి సంబంధించిన శ్రీవారి సేవని భక్తులు బుక్ చేసుకోవడానికి అదే రోజు అనగా మే 26వ తేదీ సాయంత్రం 4 గంటలకు టీటీడీ వారు ఆన్లైన్ లో రిలీజ్ చేస్తున్నారు. ఎవరైతే ఇతర ప్రదేశాలలోని జూలై నెల శ్రీవారి సేవని బుక్ చేసుకోవాలి అనుకుంటున్నారో ఆ భక్తులందరూ మే 26వ తేదీ సాయంత్రం 3:58 కల్లా వెబ్సైట్ ఆర్ మొబైల్ యాప్ లో లాగిన్ అయి రెడీగా ఉండి బుక్ చేసుకోవాల్సిందిగా కోరుచున్నాను. ఇక నెక్స్ట్ ఎవరైతే టీటీడీ ట్రస్టా స్కీమ్స్ కి ₹1,00,000 ఆ పైన అమౌంట్ డొనేట్ చేసిన డోనర్స్ ఉంటారో వారందరూ కూడా డోనర్ కోటాలో దర్శనం టికెట్స్ అండ్ అకామిడేషన్ టికెట్స్ ని ఆగస్టు నెలకి సంబంధించి బుక్ చేసుకోవడానికి ఈ నెల అంటే మే 26వ తేదీ ఉదయం 11:30 టీటీడీ వారు ఆన్లైన్ లో రిలీజ్ చేస్తున్నారు. కాబట్టి ట్రస్టా స్కీమ్ డోనర్స్ అందరూ కూడా దీనిని గమనించుకొని ఎవరైతే ఆగస్టు నెలకి సంబంధించి దర్శనం టికెట్స్ అండ్ అకామిడేషన్ టికెట్స్ ని ఈ డోనర్ కోటాలో బుక్ చేసుకోవాలి అనుకుంటున్నారో ఆ భక్తులందరూ మే 26వ తేదీ ఉదయం 11:28 కల్లా తిరుపతి balaji.ap.gov.in అనే టీటీడీ యూజర్ లాగిన్ వెబ్సైట్ లో మీ యూజర్ ఐడి పాస్వర్డ్ తో లాగిన్ అయి రెడీగా ఉండి బుక్ చేసుకోవాల్సిందిగా కోరుచున్నాను. ఈ టికెట్స్ అనేవి కేవలం టీటీడీ ట్రస్టా స్కీమ్స్ కి ₹1,00,000 ఆ పైన అమౌంట్ డొనేషన్ చేసిన డోనర్స్ కి మాత్రమేనండి, భక్తులందరికీ కాదు. దీనిని గమనించుకోగలరు. ఇక నెక్స్ట్ తిరుమలలో భక్తుల రద్దీ. గత వారం రోజుల నుంచి తిరుమలలో భక్తుల రద్దీ అయితే కొనసాగుతుంది. ప్రస్తుతం వారాంతం వీకెండ్ కావడంతో ఈ భక్తుల రద్దీ అనేది అలాగే కంటిన్యూ అవుతుంది. ఇంకో 10-15 రోజుల్లో స్కూల్స్, కాలేజెస్ అన్ని కూడా రీఓపెన్ అవుతాయి. కాబట్టి ఈ భక్తుల రద్దీ అనేది ఈ మంత్ ఎండ్ వరకు ఇలాగే కొనసాగే అవకాశం అయితే ఉందండి. ఇక్కడ ఇంకో విషయం ఏంటి అంటే ప్రతిరోజు కూడా ఏ రోజు ఎంత మంది దర్శనం చేసుకున్నారు అనేది టీటీడీ వారే అఫీషియల్ గా ఒక ప్రెస్ నోట్ ఇస్తారు కదండి. ఆ ప్రెస్ నోట్ ప్రకారం చూస్తే శుక్రవారం రోజుల్లో 60,000 నుంచి 70,000 మధ్యలో భక్తులు స్వామివారి దర్శనం చేసుకుంటూ ఉన్నారు. అయితే ప్రస్తుతం వేసవి సెలవుల కారణంగా తిరుమలలో అధిక భక్తుల రద్దీ ఉంది. కాబట్టి అధిక భక్తుల రద్దీ కారణంగా సామాన్య భక్తులందరికీ కూడా త్వరితగతిన దర్శనం కల్పించడం కొరకు మే 22వ తేదీ అనగా నిన్న సామాన్య భక్తులందరికీ కూడా శుక్రవార అభిషేక దర్శనం కల్పించడం జరిగిందండి. మన ఛానల్ స్టార్ట్ చేసినప్పటి నుంచి నాకు తెలిసి శుక్రవార అభిషేక దర్శనం సామాన్య భక్తులకి కూడా కల్పించడం నిన్న 2వ రోజు. ఫస్ట్ 2020
2026 జనవరి 2వ తేదీన వైకుంఠ ద్వార దర్శనాల సందర్భంగా శుక్రవార అభిషేక దర్శనం కల్పించారు. నేను కూడా ఆ రోజు అభిషేక దర్శనం చేసుకున్నాను కాబట్టి మన ఛానల్లో ఒక వీడియో కూడా పోస్ట్ చేశానండి. తిరిగి నిన్న అంటే మే 22వ తేదీ శుక్రవారం రోజున భక్తుల రద్దీ అధికంగా ఉంది కాబట్టి సామాన్య భక్తులకి త్వరితగతిన దర్శనం కల్పించడం కోసం భక్తులకి అభిషేక దర్శనం కల్పించడం జరిగింది. కాబట్టి నిన్న శుక్రవారం రోజు అత్యధిక సంఖ్యలో 87,689 మంది శ్రీవారి భక్తులు స్వామివారిని దర్శనం చేసుకోవడం జరిగింది. అంటే నిన్న శుక్రవారం రోజు అయినప్పటికీ స్వామివారికి అభిషేకం సేవ జరిగే సమయంలో దర్శనాలు అనేవి ఆపకుండా సామాన్య భక్తులందరికీ కూడా ప్రాధాన్యం ఇస్తూ సామాన్య భక్తులందరికీ దర్శనం కల్పించారు కాబట్టి అభిషేక దర్శనం కూడా సామాన్య భక్తులు చేసుకోవడం జరిగిందండి. అందుకే రికార్డు స్థాయిలో శుక్రవారం రోజున 87,000 మంది భక్తులు స్వామివారి దర్శనం చేసుకున్నారు. అంటే ఇక్కడ ఇంకో విషయం ఏంటి అంటే గత వారం రోజుల నుంచి తిరుమలలో అధిక భక్తుల రద్దీ అయితే కొనసాగుతుంది. మాడ వీధుల్లో కావచ్చు, ఇంకా ఏ ప్రదేశాల్లో అయితే అధిక భక్తుల రద్దీ ఉందో ఆ ప్రదేశాల అన్ని చోట్ల కూడా ఎండ నుంచి భక్తులకి ఉపశమనం కలిగించడం కోసం చలువ పందిళ్లు ఏర్పాటు చేయడం, ఇంకా ఫ్రీ దర్శనం క్యూ లైన్ లో జాయిన్ అయినటువంటి భక్తులకి అంటే టోకెన్ లేకుండా ధర్మ దర్శనంకి వచ్చినటువంటి భక్తులకి సుమారుగా దర్శనానికి 20 నుంచి 24 గంటల సమయం పడుతుంది. కాబట్టి క్యూ లైన్ లో జాయిన్ అయిన తర్వాత చిన్నపిల్లలు కావచ్చు, పెద్దవాళ్ళు కావచ్చు, భక్తులు ఎవ్వరూ కూడా ఎలాంటి ఇబ్బంది లేకుండా ఉండడం కోసం అన్నప్రసాదం, పాలు, మంచినీరు ఇలా అన్ని ఏర్పాట్లు కూడా టీటీడీ వారు క్యూ లైన్ లో చేయడం జరిగింది. ఒకవేళ ఎవరికైనా హెల్త్ ఇష్యూస్ ఉంటే హెల్త్ ఇష్యూస్ కి సంబంధించి కూడా అన్ని ఏర్పాట్లు చేయడం జరిగిందండి. అలాగే తలనీలాలు సమర్పించుకునే భక్తులకి ఎలాంటి ఇబ్బంది లేకుండా మెయిన్ కళ్యాణ కట్టతో పాటుగా 11 మినీ కళ్యాణ కట్టల్లో క్షురకులు ఎప్పటికప్పుడు 24/7 సేవలైతే అందిస్తున్నారు. అంటే ఎంత భక్తుల రద్దీ అధికంగా ఉన్న టీటీడీ వారు తిరుమలలో భక్తులందరికీ కూడా అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. అలాగే మాడ వీధుల్లో నడిచేటటువంటి భక్తులకి ఎండ నుంచి ఉపశమనం కలిగించడం కోసం కాళ్ళు కాలకుండా కూల్ పెయింట్ వేయించడం ఇలా పలు ఏర్పాట్లు అయితే టీటీడీ వారు చేశారండి. సో ఇదండి మొత్తం మీద తిరుమలలో ప్రస్తుతం అయితే అధిక భక్తుల రద్దీ కొనసాగుతుంది. ఈ భక్తుల రద్దీ అనేది మేబీ ఈ నెలాఖరు వరకు కూడా కొనసాగే అవకాశం ఉందండి. ఎందుకు ఈ నెలాఖరు వరకు కొనసాగే అవకాశం ఉంది అని చెప్తున్నాను అంటే స్కూల్స్, కాలేజెస్ అన్ని కూడా ఇంకొక 10-15 రోజుల నుంచి రీఓపెన్ అయ్యే అవకాశం ఉంది. ఎవరైతే ఎండ్ ఆఫ్ ద సెలవుల టైంలో తిరుమలకి వెళ్లి దర్శనం చేసుకుందాం అనుకుంటారో ఆ భక్తులందరూ కూడా ఇప్పుడు తిరుమలకు వచ్చి దర్శనం చేసుకునే అవకాశం ఉంది. కాబట్టి ఈ భక్తుల రద్దీ అనేది ఈ నెలాఖరు వరకు కూడా కొనసాగే అవకాశం ఉంది. ఎవరైతే ఎటువంటి టికెట్స్ లేకుండా తిరుమల స్వామివారి దర్శనార్థం వస్తున్నారో ఆ భక్తులు దీనిని గమనించుకొని దీనికి తదనుగుణంగా మీ దర్శన ప్రయాణాన్ని ప్లాన్ చేసుకోవాల్సిందిగా కోరుచున్నాను. ఓకే అండి, ఈ వీడియోలో ఇప్పటి వరకు టీటీడీ నుంచి వచ్చిన లేటెస్ట్ అప్డేట్స్ గురించి అండ్ అలాగే ప్రస్తుతం తిరుమలలో ఉన్న భక్తుల రద్దీకి సంబంధించి తెలియజేసే ప్రయత్నం చేశానండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయగలరు, అలాగే షేర్ చేయగలరు. ఇంకా ఎవరైనా మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉంటే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోగలరు. అండ్ తిరుమల తిరుపతి దేవస్థానాలకు సంబంధించి మీకు ఇంకా ఏమైనా సందేహాలు కన ఉంటే కాల్ మీ ఫోర్ యాప్ ద్వారా కాల్ చేసి నాతో డైరెక్ట్ గా మాట్లాడి ఎప్పటికప్పుడు మీ డౌట్స్ ని క్లారిఫై చేసుకోవచ్చు. ఓం నమో వెంకటేశాయ. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.